హలో అందరికీ వెల్కమ్ టు తడిచెర్ల క్రియేషన్స్. భక్తి, శ్రద్ధ మరియు స్ఫూర్తితో నిండిన ప్రయాణాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. ద్వారక నగరం మునిగిపోయింది. కాని అసలైన కారణం మీకు తెలుసా? అసలు ఎవరి కోపం ద్వారకను సముద్రంలో మాయమయ్యేలా చేసిందో? అసలు ఎవరి శాపం వల్ల ఈ పవిత్ర ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందో తెలుసా? శ్రీకృష్ణుడు అంటే ధర్మం, జ్ఞానం, ప్రేమ. ఆయన ఉన్న చోట ధర్మమే నిలుస్తుంది. శ్రీకృష్ణుడు మధురను వదిలి సముద్ర తీరంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించాడు. దానికే ద్వారక అనే పేరు పెట్టాడు. ఆయన ద్వారకను ఎంతో ప్రేమించాడు. తన కుటుంబంతో నివసిస్తూ రాజులా పాలించాడు. ద్వారక ఆయన హృదయానికి బాగా దగ్గరైన నగరం. కాని అతను ఎంత శక్తివంతుడైనా ద్వారకను కాపాడలేకపోయాడు. ద్వారక నాశనానికి కారణం ఒక శాపం. మహాభారత యుద్ధం అనంతరం కౌరవుల తల్లి గాంధారి తన 100 మంది కుమారులు యుద్ధంలో చనిపోవడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆమెకు అనిపించింది, నా పిల్లలంతా చనిపోయారు, కారణం కృష్ణుడే. కోపంతో, దుఃఖంతో గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది. నాకున్న వంశం ఎలా నాశనమైందో అలాగే నీ వంశం కూడా నీ కళ్ల ముందే నాశనమవుతుంది. నీ ప్రియమైన నగరం నీటిలో మునిగిపోతుంది అని శపించింది. శ్రీకృష్ణుడు మౌనంగా ఆ శాపాన్ని స్వీకరించాడు. ఎటువంటి ప్రతివాదం చేయలేదు. కాలం గడిచింది, శాపం సత్యమైంది. యాదవులు మద్యపానంతో, కోపంతో ఒకరినొకరు నమ్మకపోవడం ప్రారంభించారు. చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలయ్యాయి. ఒకరోజు వారంతా ఒకరినొకరు చంపుకున్నారు. శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే తన వంశం అంతరించిపోయింది. ఆ తరువాత ఏమైందంటే శ్రీకృష్ణుడు అరణ్యంలో ఓ వేటగాడి బాణానికి గురై పురాణాల ప్రకారం పరమపదించాడు. ఆ తర్వాత ఆయన ఎంతో ప్రేమించిన ద్వారక నగరం సముద్రంలో నెమ్మదిగా మునిగిపోయింది. ఇది కేవలం పురాణ గాథ కాదు. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎంత శక్తివంతమైనవారైనా కర్మ ఫలితాన్ని తప్పించుకోలేరు. ఇది తెలుసుకున్నందుకు మీరందరూ ధన్యులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.